శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మహద్గురు యొక్క మహద్వాక్యాలు. కలికాల ప్రభావం ఏమో ఎందరో గురువులని ఈ కాలంలో బోధగురువు ఎవరో బాధగురువు ఎవరో తెలియక భక్తులు సతమతమవుతూ ఉంటారు. ఎంతమంది చూసి ఎంతోమంది గురువులు ఉంటారు. భగవానేమో నిజమైన భక్తి చాలా అర్థం చెప్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పారు. ఎక్కడో ఒకటి దొరుకుతాడు సాధన చేసేవాడు. అట్లా చేసేవాళ్ళలో ఏ ఒక్కడో పరిపూర్ణుడు అవుతాడు. పరిపూర్ణుడు మనకు దొరకాలి కదా. మరి ఇంతమంది ఇలా ఎలా దొరుకుతూ ఉన్నారు అంటే, అందుకని అందరూ బోధ గురువులు అంటే ఊరికే బోధ చేసేవాళ్ళు, అలాగే మళ్ళీ ఈ బాధ గురువులు కూడా బాధించేవాళ్ళు, వాళ్ళ నుంచి అన్ని ఇచ్చేసి. మరి ఈ దుస్థితి నుండి ఎట్లా బయటపడాలి, అసలైన గురువును గుర్తుపట్టేది ఎలా అని కొంతమంది భక్తులు అడిగిన ప్రశ్నకు మహద్గురువులైన స్వామివారు కొందరు పాలు నీళ్ళలాగా తెల్లగా ఉంటాయని, పాల నుండి వెన్న తీయవచ్చని, నెయ్యి తీయవచ్చని, అవి బలం కలిగిస్తాయని, పాలు త్రాగితే అలా ఉంటుంది ఇలా ఉంటుందని సిద్ధాంతపరంగా చెప్తూ ఉంటారు. అనుభవ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, చైతన్యం ఎలా ఉంటుంది అంటే మాటలతో చెప్పేంత వరకు నేర్చుకునే విషయాన్ని వాళ్ళకి అనుభవంలో ఉండదు. ఇలా ఉంటాయి పాలు, ఇలా ఉంటాయి పాలు నీళ్ళలాగా ఉంటాయి, కాకపోతే తెల్లగా ఉంటాయి, దానిలో నుంచి మనం కాచి తర్వాత దాని నుంచి పెరుగు చేసుకొని పెరుగు నుంచి మరి వెన్న నెయ్యి తీసుకోవచ్చు, అవి తాగితే బలం వస్తాయి, ఇట్లా మాటలు చెప్తారట. కానీ పాలు త్రాగించి పాలంటే ఇవి అని ప్రయోగాత్మకంగా బోధించేవారే అసలైన గురువు అన్నారు. ఎలా గుర్తించాలి అంటే వీళ్ళేమో మాటల వరకే పరిమితమవుతారు. గురువు శిష్యుని నడిపించే తీరు. గురుపాదం పట్టిన వారిని వారు తప్పకుండా గమ్యం చేరుస్తారు. ఈ విషయాన్ని స్వామివారు ఒక సందర్భంలో ఇలా చమత్కారంగా బోధించారు. ఒకసారి ఒక భక్తుడు స్వామితో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా అతను అయ్యో వెనక సీట్లో కూర్చున్న స్వామివారి ప్రక్కన తను కూర్చొని ప్రయాణించిన ఇంకా బాగుండేది అని అనుకోగా సర్వజ్ఞులైన స్వామివారి వెంటనే శిష్యుడు ముందు కూర్చుంటే గురువు తోస్తారు, అదే శిష్యుడు వెనకాల కూర్చున్నాడు అనుకో గురువు లాగవలసి ఉంటుంది, కాబట్టి లాగడం కంటే తోయడం మేలు కదా అన్నారు. స్వామీజీ క్షేత్రాల కొరకు వెళ్ళేవారు. సామాన్య మానవులు సాధనా పురుషులు దేవాలయాలకు వెళ్ళడం అనేది ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలకు అనుగ్రహాలకేనని మనకు తెలిసిందే. అయితే ఇందులో మరొక విషయం దాగుంది. అంటే సామాన్యులు వీళ్ళని సాధన చేసుకునే వాళ్ళు దేవాలయాలకు లేకపోతే క్షేత్రాలకు వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తారు అంటే కరుణా కటాక్షాలకి అని మనం అనుకుంటాము, అది జరిగేదే. ఇప్పుడు చూడండి, మన దేశంలో ప్రసిద్ధమైన క్షేత్రాల్లోని ఆరాధనా విగ్రహాలు ఏదో కాలంలో తపస్సంపన్నులైన ఏదో ఒక ముని చేతనో ఋషుల వంటి మహాత్ముల చేతనో ప్రతిష్ఠించబడిందే కదా. అంతకుముందున్న ఈ క్షేత్రాలన్నీ కూడా ఎవరో మహనీయులు, అప్పటి వాళ్ళు లేకపోతే ఇప్పటి కాలంలో అయినా గొప్ప గొప్ప మహనీయుల వల్లనో అట్లా వాళ్ళు ప్రతిష్ఠించిందే కదా. వేద సాంప్రదాయబద్ధంగా అలా ప్రతిష్ఠించబడిన ఆ విగ్రహాల క్రింద స్థాపిస్తున్న శక్తి యంత్రాల వంటి యంత్రాలలో ఆయా యంత్రం యొక్క మూల మంత్రం శక్తితో పాటు అప్పుడు అక్కడున్న ఆ మహాత్ములు తమ తపోశక్తిలో ఎంతో కొంత శక్తిని అక్కడికి వచ్చే భక్తుల శ్రేయస్సు కొరకు నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ఎవరైతే వాటిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారో అంటే ఎవరైతే అంతటి స్థితిలో ఉండి సాధనా బలం ఉన్నవాళ్ళు ఉంటారో ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం కింద యంత్రము ఆ శక్తి పైగా తమ తపోశక్తిని కూడా అక్కడికి వచ్చి దాన్ని దర్శించి పూజించే వాళ్ళకి శ్రేయస్సు కలగాలని వాళ్ళు తమ ఇది కూడా అందులో దారపోస్తూ ఉంటారట, ప్రతిష్ఠిస్తూ ఉంటారు తమ శక్తిని కూడా. అలాగే స్వామివారి వంటి అవతారమూర్తులు ఆ దేవాలయాలకు వెళ్ళి తమ దివ్యశక్తితో ఆ యంత్రాన్ని ఇంకనూ ప్రభావితం చేస్తూ ఉంటారు. స్వామివారి మందిరంలోకి వెళ్ళారు అంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన కోరిక తీర్చడానికి కాదు, అక్కడున్న దేవతామూర్తికి అక్కడున్న శక్తి యంత్రాలకి వాటిని ఇంకా ప్రభావితం చేయటం కోసం. ఈ విషయాన్ని ధృవపరుస్తున్న సన్నివేశాలు స్వామివారి చేతుల్లో ఎన్నో ఉన్నాయి. అవతార పురుషులైన స్వామివారు ఒకసారి మధుర, బృందావనం వంటి కొన్ని క్షేత్రాలకు తమ శిష్యులతో కలిసి బయలుదేరగా ఆ శిష్యులకు ఒక సందేహం కలిగింది. అవును, వీరు స్వామీజీ అని అంటారు, సాక్షాత్కారమైంది అంటారు, అలాంటి వీరు కూడా సామాన్యుల వలె మధుర, బృందావనం వంటి దేవాలయాలు చూడవలసిందేనా, ఏమాయో ఏమో అని అనుకోగా అప్పుడు స్వామివారు స్వామీజీ క్షేత్రాలకు వెళుతున్నారంటే అది క్షేత్రం కొరకే కానీ స్వామీజీ కొరకు కాదు అని గంభీరంగా అన్నారట.
స్వామీజీ క్షేత్రాలకు వెళ్ళేది ఎందుకోసం అంటే ఆ క్షేత్రాల కోసం, అంతేకాని స్వామీజీ కొరకు కాదు. అంటే మళ్ళీ దాన్ని రిజనరేట్ చేయడానికి, ఇంకా అక్కడ మళ్ళీ అక్కడికి వచ్చే వాళ్ళకి అనుగ్రహం కలగటానికి, అక్కడున్న యంత్రాలని, దేవతామూర్తుల్ని మళ్ళీ శక్తివంతం చేయటానికి. అడగకుండా ఉంటే అన్నీ ఇస్తారు భగవంతుడు అంటున్నారు. దేవతలను పూజించి ఆరాధించే వారికి ఆ దేవతలు ప్రసన్నులైతే శివుడు భస్మాసురునికి వరం ఇచ్చినట్లుగా వరమిస్తూ ఉంటారు. అదే గురువును పూజించి ఆరాధించే వారికి ఆ గురువు అతనికి ఏది ఎంత అవసరమో అంతే ఇస్తారు. గురువు దేవతలు పూజించే వారికి అయితే వాళ్ళు ప్రసన్నులైతే కోరికలు తీర్చేస్తారట. అదే గురువు అయితే గురువుని సేవించి గురువుని సంప్రీతులు పరచగలిగితే గురువు ఏం చేస్తారట, ఏది అవసరమో ఎంత అవసరమో అంతే ఇస్తారట. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి ఒక శిష్యుడు తన దయనీయ పరిస్థితిని స్వామివారికి విన్నవించగా వారు, నీకేం కావాలో నీకేం తెలుసు, అది మాకు తెలుసు అని అంటూ అతన్ని స్వాంతనపరిచారు. బాగా దయనీయ స్థితిలో ఉన్నారట. ఉన్నప్పుడు వచ్చి స్వామివారికి చెప్పుకుంటే స్వామివారు అన్నారట, నీకేం కావాలో నీకేం తెలుసు, అది మాకు తెలుసు. మనకి ఇది ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో డీపోడికి ఉంటే చాలనుకుంటాం. కానీ అంత సర్వజ్ఞత కలిగి ఈ జన్మలు, గత జన్మలు, వచ్చే జన్మలు తెలిసిన స్వామివారికి వీడికి ఏమిస్తే ఉపయోగం ఆయనకి తెలుస్తుంది. అందుకని స్వామివారు అన్నారట, నీకేం కావాలో నీకేం తెలుసు, అది మాకు తెలుసు అని అంటూ అతన్ని స్వాంతనపరిచారు. వారు చెప్పింది అప్పుడు అతనికి సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత అతను అనూహ్యమైన రీతిలో దినదినాభివృద్ధి చెందసాగారు. ఆ తర్వాత అతను మళ్ళీ ఎప్పుడు స్వామివారిని నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగలేదు. అడిగితే అడిగింది మాత్రమే ఇస్తారు. ఎందుకని మనం అదే అడిగింది, ఆయన ఏదో ఇవ్వదలుచుకున్నారు, కానీ మనం ఇది అడిగాం. అందుకని అడిగితే అడిగినది మాత్రమే ఇస్తారు, కానీ అడగకపోతే అన్నీ ఇస్తారు ఆ గురుదేవుడు అంటున్నారు. భగవంతుడు నిరాకారుడు, సర్వంతర్యామి అని తెలిసినప్పటికీ కూడా విగ్రహారాధనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు. భగవంతుడు నిరాకారి, ఆయన్ని మనం ధ్యానించగలిగితే నిరాకారంగా అని, కానీ ఎన్ని తెలిసినప్పటికీ కూడా అంతలా ఉన్నాడన్నా కానీ మళ్ళీ విగ్రహారాధన చేస్తాము. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి ఒక భక్తుడు గంటల తరబడి ప్రయాణం చేసి తరచుగా స్వామివారి వద్దకు వచ్చి తన బాధలను వారికి విన్నవించుకునేవారు. గంటల తరబడి ఎంతో ప్రయాణం చేసి పాపం స్వామివారి దగ్గరికి వచ్చి తన బాధలన్నింటినీ విన్నవించుకునేవారట. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న స్వామివారు, నీవిలా ఇంత కష్టపడి వచ్చే పని లేదు, మీ కష్టాలను నా ఫోటోకు చెప్పుకుంటే నివారణ అవుతుంది అన్నారు. చూడండి, మనకి అట్లా బాబా చెప్పారు, మళ్ళీ స్వామీజీ చెప్తున్నారు, ఇక్కడ దాకా రావక్కర్లేదు నైవేద్యం తీసుకొని అని బాబా చెప్తున్నారు ఉపాసనతోటి. పూజ చేస్తూ ఉంటే అక్కడ నువ్వు తాంబూలం మర్చిపోయావని గుర్తు చేస్తూ ఉన్నారు. పటమే కదా నువ్వు అనుకోవచ్చు, కానీ ప్రత్యక్షంగా అది నా రూపం. ఇక్కడ స్వామిగారు కూడా అది ఏం చెప్తున్నారు, నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, అక్కడ స్వామివారి ఫోటో చెప్పుకుంటే మీ కష్టాలను నా ఫోటోకి చెప్పుకోండి నివారణ అవుతుంది అని తమకు తమ ఫోటోకు తేడా లేదని ధృవపరిచారు. అంటే మనం ఎప్పుడు పూజ చేస్తూ ఉన్నా, ఆయన పటం దగ్గర ఉన్నా కానీ ఆయన సన్నిధిలోనే ఉన్నాం అనుకున్నాం అనుకోండి, ఆ భావమే వేరు. అలా కాకుండా మనం ఫోటో అన్న భావనలో ఉన్నాం అనుకోండి, కానీ స్వామివారు ప్రత్యక్షంగా చెప్తూనే ఉన్నారు భక్తులకి. అక్కడ నివేదన చేసినవి ఇక్కడ ఋషులు చెప్పేవారు, ఆశ్రమానికి రాగానే జీడిపప్పు ఎక్కువ వేశారు, నెయ్యి ఎక్కువ వేశారు, తీపి ఎక్కువ వేశారు అని చెప్పేవారట. ఇంట్లో ఆ పటానికి ఎట్లా అయితే పూలు చుట్టేవారు, ప్రత్యక్షంగా స్వామి వచ్చినప్పుడు నువ్వు రోజు ఎలా చేస్తావు అలానే చుట్టూ అని చెప్పారట. అంటే ఏంటి, ఆయన మనం పటం అని అనుకుంటవచ్చు, ఆయన ఫోటో ఆయన రూపమే అని, కానీ ఆయన ప్రత్యక్షం అంటున్నారు. అందులో నుండి మేము అన్ని చూస్తూ ఉంటాము అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.